తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. డీఎంకేకు గుడ్ బై చెప్పిన హస్తం పార్టీ టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు ఒక లేఖ విడుదల చేసింది. అంతేకాదు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా టీవీకేతోనే కలిసి నడుస్తామని లేఖలో పేర్కొంది. మతవాద శక్తులతో కలిసిపోనంత వరకు టీవీకేకు మద్దతు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ లేఖలో పేర్కొంది. మరోవైపు ఏఐఏడీఎంకే చీఫ్ పళనిస్వామితో టీవీకే ప్రతినిధులు భేటీ కావడం చర్చనీయాంశమైంది. పళనిస్వామిని టీవీకే నేతలు కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరినట్లు సమాచారం. దీంతో తమిళనాట పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అంటే ఒక వైపు కాంగ్రెస్ బహిరంగంగా మద్దతు చెబుతూ ఉంటే టీవీకేకు సంబంధించిన ప్రతినిధులు ఏఐఏడీఎంకేతో మాట్లాడడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? టీవీకే ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? సుమిత్ర, మీరంటగా మొత్తంగా తమిళనాడు రాజకీయాలు చాలా గందరగోళంగా మారిపోయాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకవైపు డిఎంకే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖరారవుతున్న ఈ స్థితిలో మరోవైపు టీవీకే అన్నా డిఎంకే నేతతో కూడా అదే తరహాలో సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు చేయడం కొంత సంచలనంగాను కొంత వివాదాస్పదంగాను మారింది. మొదటగా ఫస్ట్ విషయం ఏంటంటే, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అంతా అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు పలికింది. ఆ మేరకు పార్టీ రాష్ట్ర శాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. కేవలం మతవాద శక్తులకు తమిళనాట చెక్కు పెట్టే ఉద్దేశంతోనే లౌకిక శక్తుల కూటమి అధికారంలోకి రావాలన్న ఒక తమిళ ప్రజల ఆకాంక్ష మేరకే తాము టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నట్టు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఒక ప్రకటన విడుదల చేసింది. తమ 5 మంది ఎమ్మెల్యేలతో టీవీకేకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వబోతున్నట్టు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది నిజానికి ఇదివరకు మనం ఊహించిందే. నిజానికి నిన్ననే మనం చూసాం, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఆ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అందులో ఆ మీటింగ్ తర్వాత ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా రాత్రి మీడియాతో మాట్లాడి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఆల్మోస్ట్ టీవీకేతో పొత్తు ఖాయం. అయితే రేపు తమిళనాడు రాష్ట్ర శాఖ మీటింగ్ పెట్టుకుంటుంది. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళకే తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను మేము అప్పగిస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ మేరకు వాళ్ళు ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని అఫీషియల్గా టీవీకేతో కలిసి వెళ్తాం, టీవీకేకు పొత్తు ఓకే అన్నట్టుగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదంతా ఒకవైపు సాఫీగా జరిగిపోతుంది. సో 5 మంది ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ టీవీకేకు మద్దతు వచ్చేసినట్లే. అయితే ఇదే క్రమంలో మరోవైపు అన్నా డిఎంకే చీఫ్ పళనిస్వామిని టీవీకేకి చెందిన ముఖ్య నేత ఆనంద్ కలవడం చర్చనీయాంశంగా సంచలనంగా మారింది. అసలు ఎందుకు కలిశారు ఆయన అంటే దీనికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అన్నా డిఎంకే మద్దతు టీవీకే కోరింది, ఆ మేరకే పళనిస్వామిని కలిశారు టీవీకే ప్రతినిధి అనేది ప్రధానంగా ఉన్న అంశం. ఎందుకంటే ఒకవైపు అన్నా డిఎంకేలో ఒక చిన్న సంక్షోభం మొదలైంది. ఇప్పటికే 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మెజారిటీ ఎమ్మెల్యేలు మనం అసలు ఎన్డీఏలో ఎందుకు ఉండాలా, టీవీకేకి ఎందుకు మనం మద్దతు పలకకూడదు, విజయ్ పార్టీలో భాగస్వామ్యం అవుదాం, కాబట్టి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసి టీవీకేతో కలుద్దామని పళనిస్వామి పైన ఒత్తిడి పెట్టిన నేపథ్యంలో, ఈ విషయం తెలిసే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే నేపథ్యంలోనే టీవీకే అడుగు ముందుకేసి పళనిస్వామిని కలిశారని తెలుస్తుంది. అయితే మరోవైపు వినిపిస్తున్న ఆపేదంటే లేదు, ఒక అఫీషియల్గా కాకుండా సాంప్రదాయబద్ధంగా పళనిస్వామిని కలిశారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తున్న ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వానించేందుకే టీవీకే ప్రతినిధులు పళనిస్వామిని కలిశారన్న మరో వాదన వినిపిస్తోంది. అయితే మొత్తంగా టీవీకే ఇప్పుడు గెలిచినప్పటి నుంచి మనం గమనిస్తే ఇంత పెద్ద విజయాన్ని అందుకున్న తర్వాత కూడా టీవీకే తరపున ఎవరు మీడియాతో మాట్లాడకపోవడమే ఇంత గందరగోళం కారణం తెలుస్తుంది. సుమిత్ర, అంటే ఇప్పుడు డిఎంకే కాంగ్రెస్ బహిరంగంగా మద్దతు చెప్పినప్పటికీ కూడా నెంబర్ గేమ్ లో అంటే 5 మెంబర్సే ఎమ్మెల్యేలుగా టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా నెంబర్స్ మిగిలే ఉంటాయి. ఒకవేళ ఎన్డీఏ కూటమి నుంచి అన్నా డిఎంకే బయటికి వచ్చి టీవీకేకి మద్దతు తెలిపితే గేమ్ చేంజ్ అవుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా
మనకు నెంబర్ గేమ్లో మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలంటే టీవీకేకి మరో 10 స్థానాలు అవసరం. సో కాంగ్రెస్ నుంచి 5 వచ్చింది, మీకు మిగిలిన 5 స్థానాలు ఎవరి నుంచి అనేది ఒక చర్చ ఉంది. అయితే ఇదే క్రమంలో వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ చెరో 2 స్థానాలు కలిగి ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఎలాగో వచ్చింది కాబట్టి ఆ సిపిఎం, సిపిఐ కూడా తప్పనిసరిగా వాళ్ళ మద్దతు పలుకుతారు. సో అదే జరిగితే మొత్తం 9 వచ్చినట్టు అవుతుంది. ఇక కావాల్సింది కేవలం ఒక్క నెంబర్ మాత్రమే. సో ఎలాగూ వీసీకే విడుదలై చిరుతై కక్షి అనే పార్టీ ఉంది, ఆ పార్టీ 2 స్థానాలు ఉంది, వాళ్ళు ఇస్తామని మద్దతు ఇదివరకు చెప్పడం. వీళ్ళు కాకుండా డిఎండికే ఉంది, వాళ్ళు కూడా విజయకాంత్ పార్టీ, ఎండిఎంకే. సో ఎండిఎంకే పార్టీ తరఫున కూడా ఆల్మోస్ట్ విజయ్ పార్టీకి 1 స్థానం మద్దతు లభించే అవకాశం ఉంది. సో ఆ మ్యాజిక్ ఫిగర్ని అందుకోవడం పెద్ద కష్టమైతే ఏం కాదు. కానీ తీరా ఆయన కొంత విజయను గందరగోళపరిచే అంశం ఏంటంటే ఇదే క్రమంలో కాంగ్రెస్తో పెట్టుకోవాలా, ఒకవైపు కాంగ్రెస్తో ఇవాళ పొత్తు ఖరారు నేపథ్యంలో మళ్ళీ అన్నా డిఎంకేతో ఎందుకు కలిశారు, పళనిస్వామిని ఎందుకు కలిశారు, పళనిస్వామిని ఎందుకు మద్దతు కోరారనేది ఆసక్తికరంగా మారింది, చర్చనీయాంశమైంది. లేదా నిజంగా మద్దతు కావాలని కలిశారా, లేదా ప్రమాణ స్వీకారం కోసం ఆహ్వానించారా, ఇదే కొంచెం క్లారిటీగా రావాల్సి ఉంది. ఏదేమైనా సరే ఇటువైపు కొందరు కాంగ్రెస్తో కలిస్తే మరి తప్పనిసరిగా అన్నా డిఎంకేతో కలిసే అవకాశమే ఉండదు. అయితే అందుకని అన్నా డిఎంకే మరొక ఎత్తుగడేసింది, ఏకంగా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసి, అంటే బీజేపీని వదిలిపెట్టి పూర్తిగా బయటకు వచ్చేసి టీవీకీతో కలిస్తే మనం టీవీకీతో ఇకపై ప్రయాణం సాగిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో కూడా అన్నా డిఎంకే ఉంది. ఇది ఒక సంచలనమైన నిర్ణయం. ఇదే జరిగితే మొత్తం తమిళ రాజకీయాలు పూర్తిగా మారిపోయినట్టే, అంటే ఇంకా కూటమిలంతా కూడా పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయినట్టే. డిఎంకే కూటమి ఆల్రెడీ విచ్ఛిన్నం అయిపోయింది, ఎందుకంటే డిఎంకే నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చేసింది. పైగా కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తాము టీవీకేతోనే కలిసి పోటీ చేస్తామని చెప్పడం ద్వారా ఇక భవిష్యత్తులో వారి కాంగ్రెస్తో వారి ప్రయాణం దాదాపుగా ముగిసిపోయినట్లే, డిఎంకేతో వారి ప్రయాణం దాదాపుగా ముగిసిపోయినట్లే అని తెలుస్తుంది. కాబట్టి డిఎంకే కూటమి పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది. స్టాలిన్ రాహుల్ గాంధీ కొన్ని ఏళ్ల తరబడి అనుబంధం ఉంది. మరి ఈవేళ స్టాలిన్ నిర్ణయానికి వ్యతిరేకంగా డిఎంకే పార్టీ సిద్ధాంతాలకు అభిమతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈవేళ బయటకు వచ్చేసి విజయ్తో కలవడం ఆటోమేటిక్గా స్టాలిన్కు మింగుడు పడిన అంశం. ఇదేలా ఉంటే అన్నా డిఎంకే మరోవైపు బీజేపీతో కలవాలా వద్దా, బీజేపీని కూడా వదిలిపెట్టాలన్న ఆలోచనలో ఉందంటే ఇది మొత్తం పరిణామాలు కొంత టోటల్గా విజయ్ మీద మరింత ఒత్తిడి తెచ్చే అంశాలు ఇవి. మరి ఆయన చాలా తెలివిగా ఆలోచించాలి, భవిష్యత్తులో ఎవరితో కలిస్తే ప్రయాణం చేస్తే మంచిది, ఎవరితో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, ఎవరి ద్వారా మనం అనుకున్న సాధించవచ్చుని తెలుసుకోవాల్సి ఉంది విజయ్. అంటే మురళి, ఇప్పుడు డిఎంకే నుంచి కాంగ్రెస్ బయటికి వచ్చి బహిరంగంగా మద్దతు తెలుపుతోంది, అంతేకాదు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా టీవీకేతోనే వెళ్తాము అని కూడా మాట్లాడుతోంది. ఈ సందర్భంలో డిఎంకే వర్షన్ ఏంటి, వాళ్ళు ఏమైనా మాట్లాడడం జరిగిందా? అట్ ద సేమ్ టైం అంటే ఫ్యూచర్ గురించి కూడా కాంగ్రెస్ మాట్లాడిన సందర్భంలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని అనుకోవచ్చు, టీవీకే దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా సాంప్రదాయ డిఎంకే పార్టీ ఎన్నో ఏళ్ల తరబడి తమిళనాడుని ఏలుతూ ఉంది. అంతకుముందు వాళ్ళ తండ్రి కరుణానిధి, అంతకుముందు అన్నాదురై, వాళ్ళంతా కూడా చాలా కాలం పాటు డిఎంకే పార్టీ తమిళనాడు రాష్ట్రాన్ని ఏలింది. ఈవేళ ఊహించని పరాభవం డిఎంకే పార్టీకి ఎదురైంది. చివరకు స్టాలినే ఏకంగా కొలత్తూరులో ఆ పార్టీ అధినేత మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలినే ఓడిపోయారు. చివరికి ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుంచి గెలిచారు. సో ఈవేళ సెకండ్ ప్లేస్కి వచ్చినప్పటికీ ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. కానీ మీరు అన్నట్లుగా అంత డిఎంకే కాంగ్రెస్ అనుబంధం ఇవాళ ఒక్కసారిగా విడిపోయిందంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉండరని చెప్పడానికి ఈ ఘటన కూడా ఒక ఉదాహరణ. అయితే పైగా కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి మీరు అన్నట్లుగా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మేము టీవీకేతోనే కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పడం ద్వారా ఇక తప్పనిసరిగా ఇక డిఎంకేని పూర్తిగా వదిలేసినట్లే, భవిష్యత్తులో ఇక కలిసే అవకాశం ఉండదని తేల్చి చెప్పేశారు. ఇదే క్రమంలో నిన్న సాయంత్రం రాహుల్ గాంధీ సైతం స్వయంగా టీవీకి అధినేత విజయ్తోనూ అట్లాగే స్టాలిన్తో కూడా మాట్లాడడం జరిగింది. స్వయంగా రాహుల్ గాంధీ స్టాలిన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తాము తప్పనిసరి పరిస్థితుల్లోనే అంటే బీజేపీ శక్తులు తమిళనాడులో అడుగు పెట్టకుండా ఉండాలంటే టీవీకేకు మా మద్దతు అవసరం కాబట్టి మిమ్మల్ని వదిలి ఆయనతో వెళుతున్నామని సూటిగా స్పష్టంగా రాహుల్ గాంధీ స్టాలిన్కు చెప్పేశారని మనకు సమాచారం ఉంది. కాబట్టి ఈ పరిణామాలంతా కూడా చాలా సంచలనమైంది, రాజకీయ పరంగా అత్యంత క్రియాశీలకమైంది. మరి భవిష్యత్తులో విజయ్ ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? డిఎంకేతో కలిస్తే ఇక అన్నా డిఎంకేతో కలిసే అవకాశం, కాంగ్రెస్ తో కలిస్తే ఇక అన్నా డిఎంకే పొత్తు అవసరం ఉండదు. అది రాజ్యాంగ రాజకీయాల్లో కూడా అది ఏమాత్రం ఇమిడిపోని అంశం. కాబట్టి విజయ్ ఎలా అడుగులేస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. Yes, let's see. Thank you, Murali, for the updates.